నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కదిరి పట్టణం హిందూపురం రోడ్లో గల ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభించి 44,981 రైతు కుటుంబాలకు 30,63,00,000 మెగా చెక్కును రైతులకు అందజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివిఎస్ శర్మ, వ్యవసాయ శాఖ డివిజన్ అధికారి సన్నావుల్లా, కదిరి వ్యవసాయ అధికారి భూక్య శ్రీహరి నాయక్, కదిరి నియోజకవర్గ పరిశీలకులు వహీద్ హుసేన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పివి పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ పేరు మీద కొన్నిసార్లు కొద్దిగా మసకబారించినటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ రైతాంగం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలుపజేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే మీరు ఒకసారి గమనిస్తే గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే రైతాంగం పట్ల ఈ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ మాత్రం హెతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రం కోరుకున్నటువంటి వాళ్ళకి పాత రాష్ట్రం కొత్త పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేసి కలిసి ఉండాలని మనకేమో పాత పేరు మీద కొత్త రాష్ట్రాన్ని ఇచ్చి రాజధాని లేనటువంటి ప్రాంతంగా విభజిస్తే వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రంగా ఈ రోజున ఈ రాష్ట్ర విభజన జరిగినటువంటి ఏర్పడినటువంటి రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం. గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం, మనం ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రోజున అనివార్యంగా రైతాంగాన్ని నుంచి వచ్చేటువంటి ఆదాయ వనరులే ప్రధాన ఆదాయ వనరులుగా ముందుకు పోతున్నటువంటి రాష్ట్రం కూడా మన రాష్ట్రం అనేది గర్వంగా చెప్పుకోవచ్చు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఏర్పడినటువంటి మొట్టమొదటి ప్రభుత్వంలోనే రైతాంగం కోసం ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అంతకుముందు ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా యాంత్రీకరణ జరగల వ్యవసాయంలో చెప్పేసి ఆలోచనతోనే మొదటిగా రైతుల పేరు మీద రైతాంగానికి ట్రాక్టర్లు ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా అంతకు ముందు కంబైన్డ్ స్టేట్ గా ఉన్నప్పుడు మన ప్రాంతవాసి వ్యవసాయ మంత్రిగా పనిచేసినటువంటి రఘువీరారెడ్డి గారి హయాంలో నిరంతరం రోడ్ల మీద రైతాంగం ఎరువుల కోసం క్యూ లైన్లలో రాసినటువంటి పరిస్థితుల్లో పోలీసు వారు క్యూ లైన్లు మెయింటైన్ చేసినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఎప్పుడు కూడా రైతన్న రోడ్డు ఎక్కకుండా కాపాడుతున్నటువంటి పరిస్థితుల్ని కల్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారి విఘ్నత, తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కూటమి యొక్క ఆలోచన విధానం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.